తప్పు చేస్తే ఏ పార్టీ నేతలైనా జైలుకు వెళ్ళక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హెచ్చరించారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి 23.8 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. నగరంలో వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా ఇష్టానుసారం దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎవరు గొడవలు పడ్డా పోలీసులు ఉపేక్షించారని, వారికి పూర్తి స్థాయిలో హెచ్చరిస్తామని తెలిపారు. గతంలో వైసీపీ నేతలు ఇళ్ల వద్దకు పిలిపించుకుని ఫలానా వారిని అరెస్ట్ చేయడం అని చెప్పే విధానం ఇక్కడ లేదన్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 1.5 year లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. దీనికి నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా కానీ చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. పాటించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ మాదిరి రఫానో, లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో, లేకపోతే ఇంకోటి కూడా ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది, కలర్ అంటున్నాడు పగలటి కళ్ళు, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని. ఇంకా 20 ఏళ్ళు మీ దరిదాపుల్లో కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక నాయకుడు రఫా అంటాడు అంటే డిస్టర్బెన్స్ చేయాల, పెట్టుబడులు రాకోకుండా చేయాల.